అందరికీ వందనాలు. ఈరోజు మన వీడియోలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి మాట్లాడుకుందాం. బైబిల్లో పాత నిబంధనను అనుసరించడం సులభమా లేదా కొత్త నిబంధన అనుసరించడం సులభమా? దేవుడు ఒక్కడే అయినప్పటికీ ఈ రెండు నిబంధనల మధ్య ఉన్న తేడా ఏంటి? ఈరోజు మనం 5 ముఖ్యమైన పాయింట్స్ ద్వారా అది తెలుసుకుందాం. మనం నిర్గమకాండము 21వ అధ్యాయం 24వ వచనం చూసుకుంటున్నట్లయితే, కంటికి కన్ను, పంటికి పన్ను, చేతికి చెయ్యి, కాలుకి కాలు అని ఉంటుంది. అంటే ఎవరైనా మనల్ని గాయపరిస్తే వారికి కూడా అంతే శిక్ష పడాలి అనేది అప్పుడు చట్టం. కానీ యేసు ప్రభు కొత్త నిబంధనలో దీనిని మార్చారు. ప్రతీకారం తీర్చుకోవద్దు, క్షమించే హృదయం కలిగి ఉండండి అని నేర్పించారు. మనల్ని ఒకరు కొట్టినా సరే తిరిగి కొట్టకండి, దేవుని ప్రేమను చూపని చెప్పారు. ఎగ్జాంపుల్ ఎక్కడ ఉంటుందంటే మత్తయి 5:39 చూసుకున్నట్లయితే, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపును ఎడమ చెంపను కూడా త్రిప్పుము ఉంటుంది. అంటే ఏంటి? పాత నిబంధనలు చూసుకున్నట్లయితే నిన్ను ఎలా దాడి చేస్తే నువ్వు అలా దాడి చేయడం ఉంటుంది. కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే నువ్వు దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపుకు ఎడమ చెంప కూడా తిప్పమని. అంటే నేను ఎడమ చెంప మీద కొడితే కుడి చెంప పెట్టమన్నాడు అక్కడ. అంటే దేవుడు మీరు తప్పు చేయకండి, యుద్ధం నాది అని చెప్తున్నాడు దేవుడు. మనల్ని ఎవరైనా హానిపరిచినట్లయితే మనం దేవుణ్ణి పోయి అడగాలి, వాడిని క్షమించని అడగాలి తప్ప వాడిని మనం ఎప్పటికీ హాని చేయకూడదు. ఇప్పుడు రెండవది పవిత్రత గురించి తెలుసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయం 14వ వచనం చూసుకున్నట్టయితే, వ్యభిచరించకూడదు అని ఉంటుంది. అంటే పాత నిబంధనలు శారీరక పాపం చేయకూడదు అన్నది ఒక ముఖ్యమైన కట్టడ, అంటే ఒక ముఖ్యమైన రూల్ అన్నమాట అది. అయితే కొత్త నిబంధనలో వచ్చేసరికి యేసు ప్రభు ఆ ప్రమాణాన్ని ఇంకా పెంచారు. కేవలం మన క్రియలు మాత్రమే కాదు, మన ఆలోచనలకు కూడా పవిత్రంగా ఉండాలని యేసు మనకి చెప్పడం జరుగుతుంది. మత్తయి 5వ అధ్యాయం 28వ వచనంలో చూసుకున్నట్టయితే, ఒక స్త్రీని మోహపు చూపుతూ చూచు ప్రతి వాడును అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించువాడగును. అంటే పాత నిబంధనలు ఏముంది? వ్యభిచరించకూడదని ఉంది. కానీ కొత్త నిబంధనకు వస్తే అది ఇంకా ఎక్స్టెండ్ అయింది. ఏంటంటే అది అంటే మన మనసులో కూడా ఒక అమ్మాయిని మోహపు చూపుతూ చూసినట్లయితే అక్కడే వ్యభిచారం చేసిన వారగుదము అని ఉంటుంది. పాత నిబంధనలు చూసుకున్నట్లయితే ఆ వ్యభిచరించకూడనే పదాన్ని కొత్త నిబంధనలు ఇంకా కట్టుదిట్టంగా చేయడం జరుగుతుంది. అంటే ఊహంలో కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలని మనకు తెలుస్తుంది. మూడవది మనం కోపం మరియు ద్వేషం గురించి మాట్లాడుతున్నాం. పాత నిబంధనలు ఒకరిని చంపకూడదు అనేది చట్టం. మనం నిర్గమకాండం 20వ అధ్యాయం 13వ వచనం చూసుకుంటే నరహత్య చేయకూడదని ఉంటుంది. అలాగే అంటే ప్రాణం తీయడం పెద్ద నేరం. అయితే క్రొత్త నిబంధనలు యోహాను భక్తుడు దీనిని మరింత లోతుగా వివరించాడు. మన హృదయంతో ఒకరి మీద ద్వేషం ఉంటే అది దేవుని దృష్టిలో హత్యతో సమానమని చెప్పారు. అంటే దేవుడు మనల్ని కేవలం హింసకు దూరంగా ఉండమనే కాదు, ప్రేమతో నిండి ఉండాలని కోరుకుంటున్నాడు. అది మనం బైబిల్లో చూసుకున్నట్లయితే 1 యోహాను 3:15 చూసుకున్నట్లయితే, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఇక్కడ క్లియర్గా తెలిసిపోతుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ మీద సరే కోపం ద్వేషం పెంచుకున్నట్లయితే మనం ఏంటంటే మనిషిని చంపినట్లు లెక్క. సో పాత నిబంధనలో నరహత్య చేయకూడదని ఉంటే, కొత్త నిబంధనలో అసలు ఆ ద్వేషం పెట్టుకోవడం కూడా నరహత్య చేయడం లాగే అని చెప్పడం జరుగుతుంది. 4వది శత్రువులను ప్రేమించుడి. మనం సరిగ్గా చూసుకున్నట్లయితే పాత నిబంధనలు చూసుకున్నట్లయితే అక్కడ లేవ్యకాండము 19:18 వచనంలో ఏముంటుందంటే, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించడం అని ఉంటుంది. అయితే కాలక్రమేణా మనుషులు దీనిని నీ శత్రువుని ద్వేషించుడి అని తమ సొంత ఘటనను కలిపేశారు. కానీ యేసు ప్రభు ఈ తప్పుడు ఆలోచనని సరిచేశాడు. మీ శత్రువులను కూడా ప్రేమించండి, మిమ్మల్ని బాధపెట్టు ప్రతి వారి కోసం ప్రార్థన చేయండి అని చెప్పారు. అంటే మనల్ని కొట్టిన వారి గురించి మనం ప్రార్థన చేయాలి, వారు బాగా కోరుకో. దేవుడు తన ప్రేమ మనలో నింపిపోయాడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుడు చెప్పిన నిబంధనను అనుసరించాలి. చూసుకున్నట్లయితే ఇదే కొత్త నిబంధనలో ఉన్న గొప్ప ప్రేమ మన దేవుడు చెప్పాడు. 5వది బలి అర్పణ గురించి. పాత నిబంధన కాలంలో పాప క్షమాపణ కోసం జంతువులను బలిగా అర్పించేవారు. మన పాపానికి బదులు ఒక జంతువు రక్తం చెందించాల్సి వచ్చేది. కానీ కృత నిబంధనలో యేసుక్రీస్తు మనందరి కోసం ఒకేసారి తన ప్రాణాన్ని బలిగా ఇచ్చారు. అందుకే ఇప్పుడు మనం జంతువుల్ని చంపాల్సిన అవసరం లేదు. దానికి బదులుగా మన జీవితాలనే, మన ప్రవర్తనని దేవునికి ఇష్టమైన సజీవ యాగముగా సమర్పించాలని అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు చెప్పారు. చూసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధము దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమలాడుకొనుచున్నాను.
ఇట్టి సేవ మీకు యుక్తమైనది. అంటే దేవుడు మన పాపాల కొరకు ఎటువంటి బలి అర్పణ చేయమని అడగడం లేదు. కొత్త నిబంధనకు వచ్చినట్లయితే దేవుడే మన పాపాల కొరకు తన రక్తాన్ని దారపోసి మన పాపాలను క్షమించమని. చూశారు కదా, పాలను వివరిస్తే కొత్త నిబంధన నియమాలు వెనుక ఉన్న దేవుని ప్రేమ మన హృదయ స్థితిని చూపిస్తుంది. అందుకే క్రొత్త నిబంధన అనుసరించడం అంటే కేవలం రూల్స్ పాటించడం కాదు, యేసుక్రీస్తులో ప్రేమలో జీవించడం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్.